చనిపోయేటప్పుడు రాముడి నామం జపం చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన ఒక పాపాత్ముడు ఉండేవాడు. వాడు ఎంతటి పాపాత్ముడు అంటే వాడికి ఏది నచ్చినా తీసుకెళ్లిపోతాడు, ఎవరెదురు తిరిగితే వాళ్ళని చంపేస్తాడు. కానీ వాడు చనిపోయేటప్పుడు వాడి కొడుకును పిలిచి, నాన్న రామ కొన్ని నీళ్లు ఇవ్వరా అని చనిపోయాడు. అతను చనిపోయాక నరకలోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజు అతన్ని చూసి, నువ్వు చనిపోయేటప్పుడు రాముడి నామం జపం చేశావు, నీకు తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది అని అన్నారు. కానీ ఏం దొరుకుతుందో నాకు తెలియదు, పద బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుదామని అన్నారు యమధర్మరాజు. వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు, నాకు తెలియదు, ఎవరైతే రోజు రామనామం జపం చేస్తారో వారినే వెళ్లి అడగండి అని అన్నారు, అనగా శివుడిని. బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, ఆ పాపి ముగ్గురు కలిసి శివుడి దగ్గరికి వెళ్లి అడిగారు. శివుడు, నాకు కూడా తెలీదు, రాముడు విష్ణు అవతారం కాబట్టి వెళ్లి విష్ణువుని అడగండి అని అన్నారు. అప్పుడు అందరూ కలిసి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి అడిగారు. విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, అతను ఒక్కసారి రామనామం జపం చేసినందుకు మన త్రిమూర్తుల దర్శనం పొందాడు అని.